సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటే మహిళల్ని వేధించడం, మహిళలపైన లైంగిక వేధింపులతో వాళ్ళని హింసించడం అనే ఆరోపణలు అనేకసార్లు విన్నాం. ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా సత్యవేడు చెందినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం కోనేటి ఆదిమూలం ఆయన అభ్యంతరకరమైనటువంటి రీతిలో మహిళతో ప్రవర్తించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆమె తెలుగుదేశం మహిళా నాయకురాలు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యే పైన సీరియస్ ఆరోపణలు చేసింది. సో ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ సదరు ఎమ్మెల్యేను కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత వివరాలు చూశాక చంద్రబాబు నాయుడు బహిష్కరిస్తాడని కూడా తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. ఇది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మొదటిది, పాలిటిక్స్లో కాస్టింగ్ కౌచ్. ఈ 2 వర్షాల మహిళా తెలుగుదేశం నాయకురాలు చెప్పేది ఏంటంటే, తాను ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంకు ప్రచారం చేస్తున్న సమయంలో తనకు పరిచయం అయ్యారని, తనను హోటల్కు పిలిచి 2 సార్లు తన పైన అత్యాచారం జరిపాడు, 3వసారి మళ్ళీ బెదిరించి హోటల్కి రమ్మన్నప్పుడు తాను ఈ వివరాలు బయట పెడుతున్నాను అని చెప్పి ఆమె పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం తనపైన ఆరోపణలు నిజం కాదు, వాస్తవం ఇది కాదు అని ఆయన సహజంగానే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తన ఎంట్రీని ఈమె వ్యతిరేకించింది అని. ఇతను ఆదిమూలం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే, అక్కడ టికెట్ రాకపోతే చివరి నిమిషంలో తెలుగుదేశంలోకి దూకాడు. స్థానిక తెలుగుదేశం నాయకులు తన ఎంట్రీని వ్యతిరేకించారని, ఈమె కూడా వ్యతిరేకించిందని, కావాలని తనను నచ్చని తెలుగుదేశం నాయకులు తనపైన ఆరోపణలు ఇలాంటివి చేస్తున్నారన్నది ఆదిమూలం వాదన. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, తన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ అని అనలే. మీడియాలో వస్తున్న కథనాలైతే తనకు తెలుగుదేశంలోనే గిట్టని వారు తనపై ఈ రకంగా కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం వాదన. సో దీనిపైన విచారణ జరగాలి. అందువల్ల వెరీ సీరియస్ అలిగేషన్స్. ప్రజా జీవితంలో విలువలు పాటించాలి. ప్రజా జీవితంలో ఈ రకమైన అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండకూడదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందంటే ప్రైమా ఫేసి కొంత నమ్మి ఉండాలి. ఎందుకంటే ఫైనల్గా బహిష్కరిస్తారు లేదా చూడాలి. బహిష్కరిస్తారని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. బట్ ఏదైనా ఈ రకమైనటువంటి వ్యవహార సరళి ఇది బయటికి వచ్చింది. బయటికి రాకుండా రాజకీయాల్లో ఎన్ని జరుగుతున్నాయి. ఒకవైపేమో మనం మహిళలకు రిజర్వేషన్లు, 3వ వంతు చట్టసభలో మహిళలు ఉండాలి, మహిళల రాజకీయ సాధికారికత అంటున్నాం. మళ్ళీ రాజకీయాల్లో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ దుర్మార్గం ఏంటి అనేది ఒక సీరియస్ ప్రశ్న. ఇక 2వ డైమెన్షన్ దీనికి టీడీపీ వైసీపీ గందరగోళం. గత కొన్ని రోజులుగా వరుస పెట్టి వైసీపీ నేతల వ్యవహారాలు బయటకు వస్తూ వచ్చాయి, ఆరోపణలు వస్తూ వచ్చాయి. గతంలో ఒక టీడీపీ ఎంపీకి సంబంధించిన అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. తర్వాత విజయసాయిరెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి. ఆయన ఆరోపణలు ఆయనకు కూడా ఖండించాడు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ వ్యవహార సరళి, అది కుటుంబ పంచాయతీ రోడ్డు మీదకి వచ్చింది, బహిరంగంగానే ఆ వ్యవహారం బయటకు వచ్చింది. సో అది చాలా అభ్యంతరకరంగా మన అందరి ముందు సాక్షాత్కరించింది. సో ఇప్పుడు తాజాగా వైసీపీ నేతలపైన వరుస పెట్టి ఆరోపణలు వస్తున్నంతసేపు టీడీపీ వాదించిందంటే, చూడండి వైసీపీ చరిత్ర ఇది, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిపే నేతల్ని జగన్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఇలాంటి అశ్లీల పనులు చేసేటువంటి వారిని వెనకేసుకొచ్చుకుంటున్నాడు, వైసీపీలో ఇలాంటి వారే ఉంటారు అంటూ తెలుగుదేశం పార్టీ వైసీపీ పైన తీవ్రమైన దాడి చేస్తూ వచ్చింది. ఇప్పుడు వైసీపీకి అవకాశం వచ్చింది. టీడీపీలో చూడండి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకే రక్షణ లేదు, తెలుగుదేశంలో మహిళలకు రక్షణ లేదు అంటూ ఇప్పుడు వైసీపీ తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టింది. సో తెలుగుదేశం పార్టీలో మహిళల పట్ల గౌరవం లేదు,
మహిళా నాయకురాలకు రక్షణ లేదు అని ఈ ఇన్సిడెంట్ను ఆధారంగా చేసుకొని టీడీపీ పైన వైసీపీ బాణాలెక్కి పెట్టింది. అఫ్కోర్స్ దానికి తెలుగుదేశానికి కూడా ఒక ఆయుధం ఉంది. చూడండి, చంద్రబాబు నాయుడు దీన్ని సహించాడు, వెంటనే సస్పెండ్ చేశాడు, ఇప్పుడు ఎక్స్పెల్ కూడా చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనా చర్య తీసుకోలేదు కదా. ఇన్ని ఆరోపణలు వచ్చినా ఎవరిపైనా కనీసం విచారణ జరుపుతామని కూడా అనలేదు కదా అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. సమస్య ఏంటంటే ఇది టీడీపీ వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకోవడము, ఒకరి వ్యవహార సరళి ఇంకోరు ఉపయోగించుకోవడము అనే రాజకీయం కనబడుతుంది. రియాలిటీ ఏంటంటే అసాంఘిక అశ్లీల కార్యకలాపాలు జరిపేవారు ఏ పార్టీలో అయినా ఉన్నా మనం ఖండించాలి. ప్రజా జీవితంలో ఉన్నతమైన విలువలు పాటించాలి. ఇలాంటి వ్యవహారాలు జరిపేవారు అన్ని పార్టీల్లోనూ ఉండవచ్చు. పార్టీలకు అతీతంగా వారు జరిపే రాసలీలల్ని మనము ఖండించాలి, చీదరించుకోవాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోమనాలి. కానీ తమ పార్టీ వారైతే ఒక రకంగా, వేరే పార్టీ వారైతే ఒక రకంగా రాజకీయ ఆరోపణలు చేసుకున్నప్పుడే సమస్య వస్తుంది. పార్టీని, సదరు నాయకుడిని, ఆ ఆరోపణలు వచ్చిన నాయకుడిని లింక్ చేసి ప్రత్యర్థి పార్టీ అయితే దాడి చేస్తారు. సొంత పార్టీ అయితే మాకు సంబంధం లేదు, చూడండి మా పార్టీ వారిని డిస్టెన్స్ అయింది అని అంటారు. ఇష్యూ ఏంటంటే ఎప్పుడైనా రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వ్యక్తుల్ని వ్యక్తులుగా చూడాలి. వ్యక్తులు చేసే దుర్మార్గపు వ్యవహారాల్ని పార్టీలనే మనం నిందించకూడదు. అయితే పార్టీ వాటిని సమర్థించినా, వెనకేసుకొచ్చినా, రక్షించినా, కాపాడినా అప్పుడు ఖండించాలి. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటేనే ఒక పెద్ద వ్యవస్థ. అదే జాతీయ పార్టీలు అయితే దేశవ్యాప్తంగా ఉంటాయి. కానీ రాజకీయాల్లో తన పార్టీలో జరిగినప్పుడు మాకు సంబంధం లేదు, ఆ వ్యక్తి పని పార్టీ చర్య తీసుకుంది. పక్క పార్టీ అయితే చూడండి ఆ పార్టీయే అంతా అని అంటారు. చర్య తీసుకోవడము ఒక డైమెన్షన్ కాదని అనను. చర్య తీసుకున్న పార్టీని మనం డెఫినెట్గా అభినందించాలి, కనీసం చర్య అయితే తీసుకోవాలి కదా. కానీ అల్టిమేట్గా దీన్ని వ్యక్తుల వ్యవహార సరళి, వ్యక్తుల అసాంఘిక ప్రవర్తనను మనము రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఖండించాలి. రాజకీయ సంస్కృతిలో ఇలాంటి విశృంఖల అరాచకత్వం ఉంటే ఇక మహిళలు రాజకీయాల్లో ఎలా వస్తారు, ప్రజా జీవితంలో ఎలా వస్తారు, నాయకత్వంలోకి ఎలా వస్తారు? మహిళా రాజకీయ సాధికారతకు పార్లమెంట్లో చట్టాలు చేసుకుంటే మారదు కదా పరిస్థితి. సో దాన్ని సమాజంలో మార్చాలి. మహిళల పట్ల జరుగుతున్న ఈ దుర్మార్గం ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎక్కడ ఏ రూపంలో జరిగినా దాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించాలి. దానికి మినహాయింపులు లేవు, ఇఫ్స్ అండ్ బట్స్ లేవు.